హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మన వీడియోలో బాదం మిల్క్ పౌడర్ ని చూపించబోతున్నానండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాదం మిల్క్ ని తాగడానికి ఇష్టపడుతూ ఉంటారండి. మరి బయట షాప్స్ లో బాదం మిల్క్ ని తాగి హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకునే కంటే కూడా మరి మన ఇంట్లోనే ఎలాంటి కలర్స్ ని యూజ్ చేయకుండా బాదం పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవచ్చని మీకు తెలుసా బాదం ఆరోగ్యంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని. బాదాన్ని మనం తరచుగా తినడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అధిక పిండి పదార్థాల కంటే ఆహారానికి బదులుగా ఈ బాదంలను తీసుకుంటే బరువు తగ్గచ్చు. అలానే మెదడు అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతుంది. ఎముకలను దంతాలను బలంగా మార్చేలా చేస్తుంది. అలానే ఈ బాదంలను మనం ఎక్కువగా తీసుకోవడం వలన రక్తహీనత రాకుండా అడ్డుకుంటుంది. మీకు తెలుసా, మనం తరచుగా బాదం పప్పును తీసుకోవడం వలన చర్మం ఎక్కువ కాలం పాటు యవనంగా ఉండేలా చేస్తుందని, అలానే మనకు జుట్టు సమస్యలు రాకుండా తగ్గిస్తుందని. రోజు గుప్పెడు బాదంని తింటే చాలండి, కావలసిన శక్తిని లభించడమే కాకుండా కడుపు నిండిన భావం కలిగి ఆకలి వేయదు. నేనైతే ఈ రోజు బాదం మిల్క్ పౌడర్ ని చాలా ఈజీగా అలానే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి అస్సలు లేట్ చేయకుండా బాదం మిల్క్ పౌడర్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక 1/2 లీటర్ వరకు నీళ్లను పెట్టుకోవాలి. నీళ్లను పెట్టుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్ లోనే ఉంచుకొని నీళ్లను పొగలు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చక్కగా ఈ విధంగా నీళ్లు మరిగిన తరువాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 కప్పు వరకు బాదంలను వేసుకోవాలి. ఇది వెయిట్ లో చెప్పాలంటే 1/2 కేజీ బాదం పప్పు అండి. బాదం పప్పుని నీళ్లలో వేసుకున్న తరువాత ఇప్పుడు ఈ బాదం పప్పుని 2 నిమిషాల పాటు గరిటెతో కలుపుకోవాలి. మనం ఈ బాదంని 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవడం వలన మనకి బాదం అనేది ఈ వేడి నీళ్ళకి బాగా పొంగి తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మనం బాదంని ఈ విధంగా నొక్కితే తొక్క అనేది చాలా ఈజీగా సపరేట్ అయిపోవాలి. ఇప్పుడు ఈ బాదంని మనం ఈ వాటర్ లో వదిలేయకుండా ఇప్పుడు ఒక స్ట్రైనర్ ని తీసుకొని బాదం పప్పు అంతటిని కూడా వడకెట్టేసుకోవాలి. ఈ విధంగా బాదం పప్పు అంతటిని కూడా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా కాటన్ క్లాత్ ని కానీ లేదంటే కర్చీఫ్ ని కానీ తీసుకొని వీటిపైన ఈ బాదం పప్పులన్నిటినీ కూడా వేసేసుకోవాలి. కర్చీఫ్ లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్చీఫ్ ని బాదం పప్పులను కొంచెం గట్టిగా నలిపితే బాదం పప్పుకు బాదం పప్పు, తొక్కకు తొక్క సపరేట్ అయిపోతాయండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా విడివిడిగా దేనికవిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులోంచి మనం పిక్కలన్నిటినీ కూడా వేరేసుకుని ఒక ప్లేట్ లోని వేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని పిక్కలను కూడా ఒక ప్లేట్ లో వేసేసుకున్న తరువాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ లోనికి తొక్క తీసిన బాదం పప్పులను వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని 5 నిమిషాల పాటు ఈ బాదం పప్పును చక్కగా వేపుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్ లో వేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే పెనాన్ని స్టవ్ మీద ఉంచుకొని ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు పిస్తా పప్పుని, అలానే 2 స్పూన్ల వరకు బాదం పప్పుని, అలానే 2 స్పూన్ల వరకు జీడిపప్పుని వేసుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని వీటిని 3 నిమిషాల పాటు వేపుకోవాలి. తర్వాత వీటిలోకి 3 యాలకుల పళ్ళను వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ ను తీసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బాదమును కొలుసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. ఈ పంచదారకు బదులుగా మీరు పటికీ బెల్లాన్ని కానీ లేదంటే ఆర్గానిక్ బెల్లాన్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పంచదారని వేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్ ని కూడా యూజ్ చేయకుండా పసుపుని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఈ ప్లేస్ లో ఎల్లో ఫుడ్ కలర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదే టైంలో మనం వేపుకున్న 3 యాలక్కాయలను ఇందులో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇందులో వేయటం మర్చిపోయి వాటిని మళ్ళీ సపరేట్ గా గ్రైండ్ చేసుకుని వేసుకున్నానండి. మీరైతే ఈ షుగర్ తో పాటుగా ఈ యాలక్ పళ్ళను వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. వీటిని వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తొక్క తీసిన బాదం పప్పులను వేసుకొని ఇప్పుడు ఇందులో ఉన్న పంచదారని అలానే ఈ బాదం పప్పులను మధ్య మధ్యలో ఆఫ్ చేస్తూ వీటిని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఈ బాదం పొడి అంతటిని కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న బాదం, పిస్తా, జీడిపప్పుని తీసుకొని ఈ మూడింటిని కూడా మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ముక్కలను కట్ చేసుకుని వేసుకోవడం వలన మనం బాదం పాలు తాగేటప్పుడు మనకు మధ్య మధ్యలో ఈ పలుకులు తగులుతూ ఉంటాయండి. ఆ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న బాదం పొడిలోకి వేసుకుని ఈ ముక్కలన్నిటినీ కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే మనకి బాదం పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ బాదం పౌడర్ తో బాదం మిల్క్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ఒక 1/2 లీటర్ వరకు పాలను పెట్టుకోవాలి.
ఇప్పుడు మంటను హై ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మనకు పాలు చక్కగా మరిగిన తరువాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల వరకు బాదం పౌడర్ ని వేసుకోవాలి. బాదం పౌడర్ ని వేసుకున్న తర్వాత ఇప్పుడు స్వీట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ బాదం పాలను బాగా స్వీట్ గా తాగేవారైతే 1 లేదా 2 స్పూన్లు పంచదారని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఈ బాదం పాలను బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బాదం పాలు చక్కగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పాలను ఈ విధంగా వేడిగా తాగినా బాగుంటాయండి. లేదంటే ఈ పాలు పూర్తిగా చల్లారిన తరువాత ఒక 20 నిమిషాల పాటు ఈ పాలను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూల్ అవుతాయి. ఈ బాదం పాలను ఎండాకాలంలోనే కాదండి, నార్మల్ సీజన్స్ లో కూడా తాగొచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ బాదం పౌడర్ ని ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే 2 నుంచి 3 నెలల వరకు పాడవకుండా ఉంటుందండి. లేదంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఒక 6 నెలల పాటు పాడవకుండా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా ఈ బాదం మిల్క్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరి అన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.